చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. అదేవిధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు, భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం, గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సింగరేణి బొగ్గు గని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాదు, మీరు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు కాబట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ప్రభుత్వం మీది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప కార్మికులకు నష్టం వచ్చే ఏ పని కూడా ఈరోజు మా ప్రభుత్వము చెయ్యదు. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి 217 మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు వేదిక మీద ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు, అందులో ఎట్లుంటారు,
అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా? కొడుకొస్తే యాడుంటే కొడుకు కోడలుంటే యాడుంటారు? పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు? గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు? మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాల ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని. చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే.